చాలా వరకు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కి సంబంధించినటువంటి అంశాలు. ఈ కేసులో ఉన్నటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యి, ఆ పరిచయాన్ని ప్రేమ, దోమ అంటూ ఆ అమ్మాయికి లేనిపోయినయన్నీ చెప్పి, యూకేనో, యూఎస్ఎల్ ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అమ్మాయిని, "నువ్వు అక్కడికెళ్తే నా పరిస్థితి ఏంటి?" అది ఇది అని చెప్పి ఏదో నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా ఆ అమ్మాయిని నమ్మించి ఫైనల్ గా ఆ అమ్మాయిని తన అవసరాలకు ఉపయోగించుకుని చివరకు టాటా బై బై అని చెప్పాడు. దీనికి సంబంధించి డిసెంబర్ 31, 2025లో ఒక ఫామ్ హౌస్ లో బండి భగీరథ్ తో పాటు తన మిత్రులు కూడా ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించటం, లైంగికంగా వేధించటం, ఇది ఇక్కడతో ఆగకుండా ఈవెన్ తన అవసరం తీరిన తర్వాత టాటా బై బై బ్రేకప్ అని చెప్పటం, ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం, దీన్ని అక్కడతో వదిలేసి ఉంటే వేరేలా ఉండేదేమో, ఆ అమ్మాయి కొద్ది కోలుకుని యూకేకి వెళ్ళిపోయేదేమో. తర్వాత ఆ వీడియోలు, ఫోటోలు, వారికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలన్నీ ఆ అమ్మాయికి సంబంధించినవి ఆన్లైన్ లో పెట్టడం, అది చూసిన అమ్మాయి స్నేహితులు ఇది పరిస్థితి అని చెప్పటం తోటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు బండి సంజయ్ దగ్గరకు వెళ్ళి అడిగారు, ఇదేంటి పరిస్థితి, మాకు న్యాయం చేయండి అంటే ఆయన కూడా కొడుకునే సపోర్ట్ చేయటం తోటి చివరికి వాళ్ళు మీడియాని, పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇది ఇక్కడ వరకు అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే ఆ అమ్మాయి మైనర్ అని, 17 సంవత్సరాలని ఆ అమ్మాయికి. సో కాబట్టి బండి భగీరథ్ మీద పోక్సో కేసు పెట్టడం జరిగింది అని చెప్తూ వచ్చారు. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, దొరకలేదు, సిట్టేశాము, సో ఆయన పట్టుకుంటాం అని ప్రభుత్వం మరి ఇలాంటి పోక్సో కేసులు గతంలో చాలా వచ్చినాయి. మరి వాటన్నిటిలో కూడా ఇలాగే సిట్టేశారా? పోక్సో కేసు వచ్చినటువంటి వెంటనే వ్యక్తిని అరెస్ట్ చేయటం, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం, రిమాండ్కి పంపించటం, బెయిల్ వచ్చాక బయటకు వదిలిపెట్టడం, ఇదే జరిగింది. మీకు గుర్తుండుంటే ఒక 2 నుంచి 3 ఏళ్ల క్రితం అనుకుంటా, ఫన్ బకెట్ భార్గవ్ అని ఒక వ్యక్తి మీద ఇలాగే పోక్సో కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి వైజాగ్లో. అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఆ కేసులో 7 ఏళ్ల వరకు శిక్ష పడింది అతనికి. మరి ఈ చట్టాలు ఇవన్నీ సామాన్యులకేనా? మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్ల కొడుకులకి, ఎమ్మెల్యేల కొడుకులకి, ప్రజాప్రతినిధుల కొడుకులకి, అధికారంలో ఉన్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి చట్టాలు, న్యాయాలు వర్తించవా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకని అంటే సిట్ వేయాల్సిన అవసరం ఏముంది? ఆరోపణలు వచ్చినాయి, బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది, బాధితురాలు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు, విచారణ చేపట్టండి, అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేయండి, విచారించండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, రిమాండ్కి పంపండి, సో విచారణ జరుగుతుంది కదా. సో ఇవన్నీ వదిలేసి మేము సిట్ వేసాము, అది సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే ఇది మూర్ఖత్వం అయినటువంటి చర్య, తప్పించేటువంటి చర్య తప్పితే ఇంకోటి కనిపెట్టేది. బండి సంజయ్ ఏం చెప్తున్నారు, వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడిగారు, సో మేము ఇవ్వలేదు, 50 కోట్లు అడిగారు, సో 5 కోట్లు అడిగారు, XYZ ఆయన చెప్పాను. అసలు మిమ్మల్ని డబ్బులు అడగాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి అంటే ఇండైరెక్ట్ గా ఆయనే ఒప్పుకున్నాడు, నా కొడుకు తప్పు చేశాడు, సో దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు ఇంత అమౌంట్ అడిగారు, నేను అంత ఇవ్వని ఇంత ఇస్తానన్నాను, మా మధ్యలో విషయం జరిగింది కాబట్టి అది కోర్టుకు వచ్చింది, అదే మా మధ్య అంతా సక్రమంగా జరిగి నేను డబ్బులు ఇచ్చుంటే ఇది బయటకు వచ్చేది కాదు. అది ఇండైరెక్ట్ గా ఆయన ఒప్పుకున్నట్లే కదా కొడుకు తప్పు చేశాడు అనేది. తప్పు చేయనప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగాల్సిన అవసరం వాళ్ళకేంటి? మీరు దాన్ని బేరాలాడి అంత కాదు ఇంత ఇస్తా అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది దేనికి ఇదంతా? సో ఏదో మిస్టేక్ అయితే ఉంది. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయికి 17 ఏళ్ళు కాదు 23 ఏళ్ళు, ఆ అమ్మాయి మైనర్ కానే కాదు, అమ్మాయి మేజర్ అనేది. ఇక్కడ ఒక విషయం ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చట్ట ప్రకారంగా ఒక వ్యక్తి మేజరా మైనరా అనేది ఎలా డిసైడ్ చేస్తారు అంటే, తల్లిదండ్రులు వచ్చి మా అమ్మాయి పలానా డేట్ లో పుట్టింది, ఆ డేట్ ప్రకారం ఇప్పుడు 17 ఏళ్ళు అంటే అవ్వదు, లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ లోనో, పాన్ కార్డులోనో, ఆధార్ కార్డులోనో డేట్ ఆఫ్ బర్త్ చూపించి చెప్తానంటే అవ్వదు. సో దీనికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. కోర్టు ద్వారా ఆ అమ్మాయిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేసి ఏ ఏజ్ లో బోన్ డెన్సిటీ ఎంత ఉండాలి ఏంటి అనేది ఒక లెక్క ఉంటుంది. సో దాని ప్రకారం ఈ కేవలం బోన్ ని బేస్ చేసుకునే కాదు, ఇంకా కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఏజ్
కన్ఫర్మ్ చేసేటువంటి టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏజ్ ఇంత ఉండొచ్చు అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి, గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఒక రిపోర్ట్ జడ్జి గారికి వెళ్తుంది కోర్టుకి. సో దాన్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి ఏజ్ అనేది డిసైడ్ చేయటం జరుగుతుంది. సో అదే ఫైనల్ ఏజ్. మీరే చెప్పినా నేను చెప్పినా అది అవ్వదు. సో కాబట్టి ఆ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారం ఆ అమ్మాయి మైనర్ అయితే పోక్సో కేసు వర్తిస్తుంది, లేదు ఆ అమ్మాయి మేజర్ అయితే పోక్సో కేసు వర్తించదు, కానీ అత్యాచార ఘటనలకు సంబంధించినటువంటి కేసులు వర్తిస్తాయి. సో వీటికి సంబంధించి కూడా గట్టిగా చర్యలు తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే దాదాపుగా అందరూ చెప్తూ వస్తున్నది ఏంటంటే ఆ అమ్మాయి కన్సెంట్ తోటే జరిగింది, అయితే ఆ అమ్మాయి మైనర్ అవ్వటం వల్ల ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఇతను లోపరుచుకున్నాడు. సో కన్సెంట్ తోనే జరిగింది అనేది వరకు ఫైనల్ అయితే, రేపు పొద్దున ఒకవేళ ఆ అమ్మాయి మేజర్ అని గనక రిపోర్ట్లో తేలితే ఈ కేసులు ఏవి కూడా వర్తించవు. ఎందుకంటే మేజర్ తన ఇష్ట ప్రకారం వెళ్ళింది, ఇష్ట ప్రకారం చేసింది, కాబట్టి దీస్ ఆర్ అన్నెసెసరీ. ఇక మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తారు. అలా కాకుండా ఒకవేళ ఆ అమ్మాయి గనక మైనరే అని చెప్పి రేపు రిపోర్ట్స్ లో తేలితే పోక్సో కేసు ఖచ్చితంగా వర్తిస్తుంది, గట్టిగా శిక్ష పడటానికి అవకాశం ఉన్నటువంటి కేసు. కానీ పడిద్దా లేదా అనేది పోలీసులు, న్యాయస్థానాలు తీసుకునేటువంటి నిర్ణయాలు, వ్యవహరించేటువంటి తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకైతే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం కూడా సరిగా లేదు. ఎందుకంటే సిట్టు వేసి కాలయాపన చేయటం తప్పితే మరొకటి కనిపించట్లా.